ఇగో ఇక్కడ వానికి లోపల వెళ్ళడానికి చాలా భయంకరంగా ఉందంట. వస్తుండవు చాలా షీజ్ ఉంది. ఏం సౌండ్లు వస్తున్నాయిరా? అవునా అవునా? అరే రే మెల్లగా. ఇగో చాలా చీజ్ ఉంది. అగో వాడు వస్తుండు చూడండి. చాలా ఘోరంగా ఉందంట. ఎవరో ఇలా కాళ్ళు నొక్కుంటే ఏదో బాటిల్ సౌండ్ వినిపిస్తుంది నాకు. ఇలా దమ సౌండ్ వస్తుంది. కానీ భయమైన అప్పటికి చిన్న నమ్ముకొని వచ్చేసినాయి ఇక్కడికి. గైస్ అంటాం కానీ అడవిలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాను. ఎందుకంటే పాములు ఉండొచ్చు. ఒకరోజు ఏమైందంటే మా బాబు కొడుకు ఒకరోజు చింతవాళ్ళకి వెళ్ళి అడవికి వెళ్ళిండు. అడవికి వెళ్ళినప్పుడు తెంపుతున్నాడు. చింతకాయలు మన చెట్టు మీదకి ఎక్కి తెంపుతుంటే కింద అడవికి వెళ్ళినాడు. పెద్ద పాము అది మన మనుషులు మింగే పాము ఉంటుంది కదా. అది ఏమైందంటే అన్ని కాయలు తెంపి పాము మీద వేస్తున్నాడు. పెద్ద పెద్ద గడ్డి అంట. గడ్డి మీద వేస్తున్నాడు. కాయలు వేస్తూనే ఉన్నాడు. వేస్తుంటే అయిపోయిన మొత్తం అయినాక దిగుతున్నాడు అంట. ఆ గడ్డిలో పెద్ద గడ్డిలో పాము ఉందంట. పాము వాడు దిగినెంబడి కాళ్ళు మెలమెల కాళ్ళు చేతులు మొత్తం మింగేసిందంట. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా, వాళ్ళ బంధువులు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు. అందరు తెంపుతుంటే అరే వెంకట్ 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 అంటే వాడు ఏం ఉలుకులేంట పలుకులేదంట. ఏమైందని అర్థం కాక ఏం చేయాలో అసలు తలకాయ నొప్పైందంట. నెంకి దమ్ము వచ్చిందంట. తర్వాత వాడిని పాము మింగిన విషయం బయటికి తేలింది. తను చనిపోయాడు. పాము చంపితే లోపల మనిషి జల్లి 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 పట్టింది పాము అంతా. ఓకే ఇప్పుడు ఎక్కడ వెళ్దాం మరి వెంకటేష్? అక్కడ లోపలికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చెప్పాడు కదా, జాగ్రత్త ఉండండి అందరూ. జాగ్రత్త ఉండి మంచిగా ఉండండి. చేన్లకు వెళ్ళేట వాళ్ళు చేన్లకు వెళ్తారు. చేన్ల పని జాగ్రత్త చేసుకోండి. మంచిగా చూసుకొని చేసుకోండి. ఇది రెయిన్ సీజన్ కాబట్టి జర మంచిగా చేసుకోండి ప్లీజ్ గాయస్. అందరికి చెప్తున్నా, అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు అందరికి. రెయిన్ సీజన్ కాబట్టి చేను కాడిగా పాములు ఉంటాయి. మనం పొలం కాడికి పోయేటప్పుడు జాగ్రత్త వెళ్ళండి ప్లీజ్. అందరికి దయచేసి చెప్తున్నా, మంచిగా వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. షేర్ దిస్ వీడియో, డు సబ్స్క్రైబ్. ఓకే గాయస్ చూడండి, మళ్ళీ ఇంకా ఏడుకోబోతుండు. మేమైతే జాగ్రత్తనే ఉన్నాం. మీకు చెప్తున్నా, అతి జాగ్రత్త చెప్తున్నా. ఓకే వెంకటేష్ వెళ్దామా మరి? ముందరికి వెళ్దామా? పాపం వానికి. ఓకే వెళ్దామా వెంకటేష్ మరి? ముందుకు వెళ్దామా కదా? రైట్. ఇగో ఓ మా వాళ్ళు ఆల్రెడీ కనిపిస్తున్నారా? ఇద్దరు లోపటగో జూమ్ లోపటగో అసలు ఇంకా కొద్ది జూమ్ లోపట ఉన్నారా ఇద్దరు? అగో లోపలికి వెళ్ళి వాళ్ళే. ఓకే గాయస్ ఇగో మేము వెళ్తున్నాం చూడండి. ఇగో ఇగో ఇట్లా వెళ్తున్నాం. సరే ఆడ చాలా చీజ్ ఉందంట. మేము మరి ఇట్లా వెళ్తున్నాం చూడండి. ఓ మేము వామ్మ దేవుడా ఏమన్నా అడివే ఇది. బాబ్బా నాకే చాలా భయం అవుతుంది. ఎప్పుడు రాలే కానీ వీళ్ళ ధైర్యంతో వస్తున్నా. నేను ఇంకా అడవిలోకి ఎక్కువ వెళ్ళాను. ఇగో అందుకే వీళ్ళ ధైర్యంతో వస్తున్నా చూడండి. లేకుంటే మా అమ్మ తిడుతుంది నన్ను అడవిలోకి పోతే. ఇగో ఇక్కడ ముళ్ళు ఉన్నాయి మంచిగా. వెంకటేష్ ముళ్ళున్నాయి చూసుకొని నడువు మంచిగా. మెల్లగా. ఓకే మెల్లగా పోతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఇంకా లోపలికి వెళ్తున్నాం. చూద్దాం మరి లోపల ఇంకా ఏమో ఉన్నాయంట. బాలకృష్ణ రామమ్మ అంటుండు. సరే మరి వెళ్తున్నాం. మా అమ్మ వాయబ్బా అబ్బా ఏమన్నా ముళ్ళు ఉన్నాయి అసలు. ఇగో వాయమ్మ ఏడున్నారా? ఇగో ఇక్కడ ఉన్నారంట కదా. అబ్బా అమ్మ వెళ్దాం. అరే వచ్చేసిన అమ్మ దేవుడా వచ్చేసిన. ఇగో కనిపిస్తుండ్రా చూడండి గన్. అరే ఏం కాయలు ఉన్నాయరా మళ్ళీ ఆడ? ఇంత లోపలికి రప్పించిండ్రు. నాకు ఎంత భయం అవుతుంది తెలుసు అసలు. వామ్మ దేవుడా ఏమో నక్కరకాయలు ఉన్నాయంట. చూద్దాం ఏమో కాయలు. ఇగో ఇక్కడ చూడండి చాలా ఇగో చాలా ముందు ఉన్నాయి. కాయ కానీ కాయ ఏంటో తెలుసా? చింతవలకాయ. గుడ్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇగో అబ్బా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి రా మరి. నక్కెరవన్లు అంట. చూద్దాం మరి దగ్గరికి వెళ్ళి.